వెల్కమ్ టు బూకా స్టడీస్. ఈరోజు మనం 27th జనవరి టాప్ 15 కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ భూవికా స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఆలస్యం ఎందుకు టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ పద్మ అవార్డ్స్ ఆర్ గివెన్ ఇన్ 2021? హౌ మెనీ పద్మ అవార్డ్స్ ఆర్ గివెన్ ఇన్ 2021? టోటల్ 119 పద్మ అవార్డ్స్ ఆర్ గివెన్. టోటల్ 119 పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి పద్మ విభూషణ్ టోటల్ 7 ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ టోటల్ 10 ఇవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 102 పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. సో ఇందులో 29 మెంబర్స్ ఉమెన్స్కే ఇవ్వడం జరిగింది. ఈసారి ఒకటేమో ట్రాన్స్జెండర్కి ఇవ్వడం జరిగింది, అలాగే ఒకటేమో డియో అంటే ఇద్దరికి కలిపి ఒకే అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో హౌ మెనీ పీపుల్స్ ఆర్ కన్ఫర్డ్ విత్ ద జీవన్ రక్షా పద్ అవార్డ్ దిస్ ఇయర్? హౌ మెనీ పీపుల్స్ ఆర్ కన్ఫర్డ్ విత్ జీవన్ రక్షా పదక్ అవార్డ్ ఇన్ దిస్ ఇయర్? టోటల్ వచ్చేసి 40 మెంబర్స్ అనమాట. 40 మెంబర్స్. సో ప్రతిదానికి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేము, ఎందుకంటే ఇంగ్లీష్లో ఏముంటుందో అదే మనకి కరెంట్ అఫైర్స్ అలానే వస్తాయి. సో అలాగే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, వాట్ ఈస్ ద ఇండియన్స్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021? వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021? ఆన్సర్ వచ్చేసి 7th ర్యాంక్ అనమాట. ఎంత? 7th ర్యాంక్. సో ప్లీజ్ ఎవరైనా కానీ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. Snail is planning to set up the India's gas to ethanol plant in which state? Snail is planning to set up India's gas to ethanol plant in which state? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. స్నేల్ ఫుల్ ఫామ్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. Which is the first state to announce free access of state budget 2021 to 2022? Which is the first state to announce free access to the state budget 2021 to 22? Answer is Odisha. So which of the state of India to have 2 express airstrips? Which of the first ever state of India have 2 expressways airstrips? Answer is Uttar Pradesh. The state has started a scheme called Ek Pado सुपोहित बेटी का नाम. एक पदो सुपोहित बेटी के नाम. సో ఏ స్టేట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది అంటే రాజస్థాన్. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద స్కీమ్ పంక్ అభినయ్ ఫర్ గర్ల్స్ ఎంపవర్మెంట్? విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద స్కీమ్ పంక్ అభినయ్ ఫర్ గర్ల్స్ ఎంపవర్మెంట్? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో పంక్ అభినయ్లో పి వచ్చేసి పి స్టాండ్స్ ఫర్ ప్రొటెక్షన్, ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్, ఎన్ స్టాండ్ ఫర్ న్యూట్రిషన్, కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్, హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్త్. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, పి ప్రొటెక్షన్, ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్, ఎన్ స్టాండ్స్ ఫర్ న్యూట్రిషన్, కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్, హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్త్. ఏ స్టేట్ ఇది లాంచ్ చేసింది? మధ్యప్రదేశ్. Which nation's prime minister has been expelled from his ruling party? Which prime minister has been expelled from his ruling party? Answer వచ్చేసి నేపాల్ ప్రైమ్ మినిస్టర్. ఓకే,
Recently, who has created world record by launching 143 satellites on a single rocket? Recently, who has created a world record by launching 143 satellites on a single rocket? Answer is SpaceX. Answer is SpaceX. Who has been named as the new chairman of board of IDBI Intech? Who has been as the new chairman of board of IDBI Intech? Answer is Suresh Kartanahar. Suresh Kartanahar. So IDBI full form is Industrial Development Bank of India. Industrial Development Bank of India. Marcelo Rebelo de Souza has won the second term as the president of which country? Marcelo Rebelo de Souza has been won the second term of president of which country? Answer is Portugal. Answer is Portugal. Who inaugurates the National Tourism Day in Kargil? Who inaugurates National Tourism Day in Kargil? Answer is Prahlad Singh. Answer is Prahlad Singh. Who launched a new edition of Brave Awards portal on the eve of Republic Day 2021? Who launched new edition Brave Awards portal on eve of Republic Day 2021? Answer is Rajnath Singh. Answer is Rajnath Singh. Which film has won the award for best film in the 51st IFI in Goa? Which film has won the award for best film in the 51st IFI in Goa? Answer is Into the Darkness film. Answer is Into the Darkness film. Okay, సో ఇవ్వండి ఈరోజు టాప్ 15 కరెంట్ అఫైర్స్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మన భూవిక ఛానల్స్ అనేది అందరికీ షేర్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేయండి. సో మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.